లేదంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంత కష్టపడి మా అమ్మ నాన్న చదివించారు, మంచి ఉద్యోగం కష్టపడి ఉద్యోగం సాధించాను, మంచి జీతం వస్తుంది, ఇప్పుడు ఎవరినో తెలియని చేసుకొని నా సంపాదన మొత్తం వాడి చేతిలో పెట్టాలా, వాడు కొడితే పడాలా, తిడితే పడాలా, అంత అవసరమా? నా ఉద్యోగం నాకుంది, హ్యాపీగా బ్రతుకుతాను. ఇలా కొంతమంది అందరూ కాదు, కొంతమంది తయారయ్యారు. మరికొంతమంది స్త్రీలు పిల్లలను కంటల్లా. దేవుడు కనేటువంటి ఆ సామర్థ్యాన్ని లేదా ఆ ప్రణాళికను స్త్రీకే ఇచ్చాడు. స్త్రీ ఏం చేయాలి? పిల్లలు కని తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. స్త్రీలకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే వివాహం చేసుకొని పిల్లలకు కని గృహ పరిపాలన జరిగించాలి. వివాహానికి చాలామంది రావటం లేదు. రెండవది, కొంతమంది వివాహం చేసుకున్న పిల్లల గంటల్లా భర్తకి ఏదో చెప్పి, ఏమండి అవసరమా, మనకి బాధలు అవసరమా, అనాథాశ్రమానికి వెళ్ళి ఒక అబ్బాయిని తెచ్చుకుందాం, పెంచుకుందాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కనాలంటే నాన్న బాధలు పడాలి, ఇదంతా అవసరమా అని పిల్లలు కనేయటం మానేశారు కొంతమంది. చూడండి, అంటే వివాహం చేసుకోకపోయినా పిల్లల్ని కనకపోయినా దేవుడికి అప్పగించినటువంటి బాధ్యతను నువ్వు విస్మరించావు. మరలా చెప్తున్నాను, చేయుటకు దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని సంపూర్ణంగా చేసి మన యాత్ర ముగించాలి. సంపూర్ణంగా చేసి యాత్ర ముగించాలి. ఇందాక చెప్పాను నేను, సగం చేసినా 30% చేసినా దేవుడు ఒప్పుకోడు. దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతను పూర్తిగా చేయాలి. పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి. మూడవది, గృహ పరిపాలన జరిగించాలి. చాలా సందర్భాల్లో అంటే మనల్ని జోక్గా అంటారు, కానీ భార్య గురించి మాట్లాడతా హోమ్ మినిస్టర్ అని అంటారు. వాళ్ళు జోక్గా అంటారు అన్నమాట, కానీ వాస్తవం అదే. ఇంట్లో పరిపాలన చేయాల్సింది అంటే పురుషునిపై కాదు. పురుషుడు ఉద్యోగమనో వ్యాపారమనో వ్యవసాయమనో ఎప్పుడు బయటనే ఉంటాడు, లోపల ఉండేది తక్కువ. ఆయన ఇంట్లో ఉండేది తల్లి గృహ పరిపాలన జరిగించాలి. కొన్ని సందర్భాల్లో తల్లులు ఏం చేస్తుంటారంటే, మీ నాన్న వస్తున్నాడు, మీ నాన్నకు చెప్తాను అని మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. అక్కడ నాన్న ప్రస్తావన రాకూడదు అంతే. తండ్రి అంటే ఎంత భయమో తల్లి అంటే అంత భయం ఉండాలి. మీ నాన్న వస్తున్నాడు, మీ నాన్నకు చెప్తాను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. గృహ పరిపాలన జరిగించవలసిన బాధ్యత తల్లికి ఉంది. పురుషుడు బయట ఉంటాడు, ఎక్కువ శాతం బయట ఉంటాడు. కాబట్టి పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలంటే అది స్త్రీ బాధ్యత. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో గుణవతి అయినటువంటి భార్య గురించి మాట్లాడుతూ ఆ చివరిలో కాదు 25వ వచనం నుంచి మనం చూద్దాం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టుద్ది. పరిపాలన చేసేది ఆమె. ముందు ఏం చేయాలంటే జ్ఞానము కలిగి నోరు తెరవాలి, కృపగల ఉపదేశము బోధించాలి. అంటే పిల్లలకి మంచి టీచింగ్ ఇవ్వాలి. పిల్లలకి మంచి ఉపదేశం చేయాలి. ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టాలి. ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టాలి. మనము ఈ సినిమాలో చూస్తూ ఉంటాం, ఆడపిల్ల తప్పు చేసినప్పుడు భర్త వెంటనే భార్యని కొడతా ఉంటాడు. ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి, పిల్ల ఎడిపోతుందో చూడొద్దా అని మనం ఆ సినిమాలో చూస్తుంటాం, కానీ నిజ జీవితాల్లో మనము చూడలేము. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి స్త్రీలకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే వివాహం చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన జరిగించాలి.
ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి. మధ్య స్త్రీలు ఆ మహిళా గ్రూపులను లేకపోతే ఇంకోటన్నో స్త్రీలు కూడా బయటికి వెళ్ళటం బాగా అలవాటు అయిపోయారు. పిల్లల్ని వదిలేసి వీళ్ళు ఎక్కడో హాస్టల్లో పడేయటమో లేదా ఏదో బయటికి పంపించడం వాళ్ళని, వీళ్ళేమో వీళ్ళ పనులు వీళ్ళకు ఉన్నాయి, మా గ్రూపులు మాకున్నాయి, మా ఫెలోషిప్లు అని చెప్పి వీళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. పురుషుడు ఇంటలేక స్త్రీ ఇంటలేక పిల్లల యొక్క బాధ్యత ఏంటి అని అంటే హాస్టల్లో పడేసామండి అంటారు. తద్వారా ఇన్ని నష్టాలు వస్తున్నాయనేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. తల్లి, మీకు గతంలో కూడా చెప్పాను, ఈ వాక్యం చెప్పే విషయంలో కూడా సండే స్కూల్ అని చాలామంది నడుపుతుంటారు కదా, కానీ మనకి లేఖనాలు ఇటువంటి వాతావరణం కనపడదు. దేవుడు తల్లికి ఇచ్చాడు ఆ బాధ్యత, తండ్రికి ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడు అన్నాడు. అంటే తండ్రే కాదు, అక్కడ తల్లి కూడా, తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా నీ ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు నీ పిల్లలతో మాట్లాడాలంటాడు. అంటే పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత తండ్రికి ఉంది, తల్లికి ఉంది. ఆ బాధ్యతను ఇప్పుడు ఏం చేశామంటే సండే స్కూల్ అని చెప్పి పాస్టర్ గారి మీద నెట్టారు. ఇక్కడ మామూలుగా గృహాల్లో అయితేనేమో హాస్టల్లో పడేశారు. ఆ వార్డెనో వాళ్ళు ఉంటారు కదా, ఇంక వాళ్ళు చూసుకోవటం పిల్లల్ని. ఇంకా మనందరికీ తెలుసు, మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూడాలంటేనే నానా బాధలు పడతాం. మరి వార్డెను 100 మంది పిల్లల్ని చూడగలుగుతాడా? 50 మంది పిల్లల్ని చూడగలుగుతాడా? కాబట్టి దేవుడు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడు అనేటువంటిది గ్రహించాలి. పురుషులకి దేవుడిచ్చిన బాధ్యతను చేయకపోయినా, స్త్రీలకు ఇచ్చిన బాధ్యతను చేయకపోయినా, దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా జరిగించకపోతే రేపు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. చెప్పిన పని చేయకపోతే, ఇప్పుడు మన పిల్లలకి ఒక పని అప్ప చెప్తాము, చేయకపోతే ఏం చేస్తాం? పని లేరు అంటామా? కోపడతాం, 4 తంతాం. కారణం ఏంటంటే వాడికి మనం పని అప్ప చెప్పినప్పుడు వాడు ఆ పని చేయాలి. వాడు ఛార్జీకి డబ్బులు ఇచ్చాం, భోజనం పెట్టాం, ఇంతకాలం వాడిని పోషించాము, మనం ఇచ్చినటువంటి పని చేయకపోతే కోపడతాం. దాంట్లో న్యాయం ఉంది. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నావా లేదా అనేటువంటిది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి పనులు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనము ఆలోచన చేద్దాం. ఇందాకనే చెప్పాను, మనిషి అంటే 2 భాగాలు, శరీరానికి న్యాయం చేయాలి, ఆత్మకి న్యాయం చేయాలి. చూడండి, చాలామంది చేస్తున్నటువంటి ఒక పొరపాటు ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎక్కడో పర్వతాల్లో, హిమాలయ పర్వతాల్లోకి పోయి దేవుడా దేవుడా అనుకుంటే అది నిజమైన భక్తి అనుకుంటున్నారు. అది ఎప్పటికీ నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి అంటే ఏంటంటే శరీరానికి న్యాయం చేయాలి, ఆత్మకి న్యాయం చేయాలి. కొంతమంది ఏమంటారంటే దేవుని నమ్ముకున్న తర్వాత సంపాదన మీద దృష్టి పెట్టవద్దు, అసలు లోకం గురించి పూర్తిగా మర్చిపోవాలి అంటారు. తప్పండి అది. లోకం గురించి పూర్తిగా ఎలా వదిలేస్తాం? లోకంలో మనం ఉన్నాం, మన శరీరంతో ఉన్నాం. ఈ లోకంలో మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, పిల్లల కోసం ఆస్తిని కూడబెట్టాలి. దేవుని నమ్ముకుంటే దేని మీద ఆశ ఉండకూడదు, బంగారం మీద ఆశ ఉండకూడదు, డబ్బుల మీద ఆశ ఉండకూడదు అని కొంతమంది తప్పుగా మాట్లాడుతుంటారు. అది పొరపాటు అండి. అది శరీరానికి న్యాయం చేయాలి, ఆత్మకి న్యాయం చేయాలి. ఇప్పటిదాకా మన శరీరం చూసాం. పురుషుల పని ఏంటంటే వివాహం చేసుకొని పిల్లలకని పురుషులు కూడా కుటుంబాన్ని పోషించి కాపాడి సంరక్షించాలి. నువ్వు దుర్వ్యసనాలకు బానిస అయిపోయి కుటుంబాన్ని వదిలేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే, మత్తుడు అయి ఉంటే దేవుడు శిక్ష తప్పకుండా పొందుతావు. అలాగనే స్త్రీలు కూడా నాకు వివాహం వద్దు, నేను పిల్లల్ని కనను, అలాగనే పిల్లల్ని హాస్టల్లో పడేస్తాను అనంటే రేపు దేవుడు శిక్ష విధిస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దాం. ముందుగా మనము అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ
మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు మనుషులకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఆత్మ సంబంధంగా మారు మనసు పొందాలి, నీ బుద్ధి మార్చుకోవాలి. ఒకప్పుడు అజ్ఞాన లోకం అది. ఆ అజ్ఞాన లోకంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే మనిషి నలుగురిని కొడితేనే మగతనము, లేదా అటు ఇటు తిరిగితేనే